ఇంకొక విశేషం, సాయంత్రం ఎప్పుడు వెళ్ళా 5:30కి నేను చిన్న విషయం మాట్లాడటానికి. ప్రస్తుత కాలంలో బ్రాహ్మణులు చాలా మంది తక్కువైపోయారు. కానీ ఆయన అయితే అప్పుడు సార్ ఇప్పుడు నేను సంధ్యావనం చేసుకోవాలి, 6 నుంచి ఉప విశ్వనాథ గారి యొక్క ప్రవచనం 6 to 7:30 భాగత్వం వినాలి అనగా నాకు అర్థమైంది నేను ఇంత సెలవు తీసుకోవాలి. అంటే తన యొక్క నిత్య నైమిత్తిక కర్మల పట్ల అంత ఉత్సుకత, అంత శ్రద్ధ ఉన్నటువంటి మనిషి. త్రికాల సంధ్య చేయాలి, కనీసం 2 కాలాల్లో అయినా చేయాలి. ఏకకాలంలో కూడా చేస్తున్నటువంటి వ్యక్తులు తగ్గిపోతున్నటువంటి కాలంలో అటువంటి చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చాలా లేట్గా పరిచయం అయ్యారే అనుకున్నా. అయినా చక్కని ఒక మార్గంలో సాగుతూ వారు వారి సతీమణి కూడా ఎన్ని పుణ్యక్షేత్రాలు, ఎన్ని తీర్థాలు, ఎన్ని క్షేత్రాలు దర్శించి వారు ధరిస్తూ ఆ విషయాలు చెప్తూ మాలాంటి వారిని కూడా ధరింపు చేస్తున్నారు. అటువంటి మా వెలుపొడి కృష్ణమోహన్ గారిని ఇవాళ జ్యోతి ప్రజ్వలన చేసి మా త్రిమూర్తులకి ఆ ఫలితాన్ని అర్పించవలసిందిగా కోరుతున్నాను. శ్రద్ధ చేసి ఇవాళ చాలా విశేషం. పండితులు కె విశేషయ్య గారు కూడా వచ్చారు. మా కె విశేషయ్య గారు, అందరూ ఆయన పేరు కె విశేషయ్య అయితే నేను కె విశేషయ్య గారు అంటుంటా. ఎందుకంటే బాగా పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. కానీ కాకపోతే మా మల్లాది వారి లాగా, మా ఎం విశేషయ్య గారి లాగా బయటికి రారు. తన ఇల్లు, తను నిర్దేశించిన కాలేజీ అంతవరకే ఉంటారు. అయ్యా బయటికి రండి మా లాంటి వాళ్ళకి చెప్పని విషయాలంటే ఆయన ఒక పరిధిలో ఉంటారు. ఇంకా మా కె విశేషయ్య గారు కూడా ఇచ్చేశారు. మా జగన్నాథన్ గారు కూడా రిటైర్డ్ ఆఫీసర్ గారు ఇచ్చేశారు, మరీ సంతోషం. మా మల్లాది వారు కూడా ఇవాళ దయచేశారు. మంచి పారాయణం ప్రవచనకర్త మల్లాది వారి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి స్వయాన శిష్యులు. ఒకప్పుడెప్పుడు వారు మళ్ళీ ఇక్కడ ప్రవచనాలు ప్రారంభం చేయాలని చెప్పేసి అంటే మా రామసూరి గారి సూర్యరామంలో ఒక చిన్న సభ పెడితే అప్పుడు నేను ఆశించాను. ఆ మల్లాది వారికి ఎంత ఖ్యాతి లభించిందో రానున్న కాలంలో మీరు కూడా ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారు భగవంతుని దయతో అని చెప్పేసి నేను ఆశించాను. వారు కృషి చేస్తున్నారు. సరే, కృషి వారు చేసేది, ఫలితం భగవంతుడు ఇచ్చేది కాబట్టి కొనసాగుతారు. దాంట్లో అటువంటి వారు కూడా ఇచ్చేశారు. చేయండి ఇట్లా కొద్దిగా తర్వాత మా రామసూరి గారు, సూర్య సీతారామయ్య అసలు పేరు. అసలు సూర్య అంటేనే పండితుడు అని ఒక అర్థం ఉంది, అది వారే చెప్పారు. సూర్య అంటేనే పండితుడు, పాండిత్యం ఉన్నటువంటి వాడు. మరి ఆ సార్థక నామధేయులు అన్నమాట వారు. భగవంతుడు ముందే గ్రహించి అటువంటి వంశంలో వారిని ఇచ్చారు కాబట్టి దాన్ని సార్థకం చేసుకున్నారు. ఇది కూడా స్తవమే, ఇది కూడా వాస్తవమే, స్తవం కాదంటే ఊరికే పొగట్టం కాదు.